మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామంలో పాలేరు వాగుపై వంతెన లేక ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు పాలేరు వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోవడంతో కళాశాలలకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత 30 ఏళ్లుగా ఇదే కొనసాగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలు సాగించాలంటే ఇతర గ్రామాల మీదుగా సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమస్యను అధిగమించేందుకు గత ప్రభుత్వం R&B కింద SDF ద్వారా హై లెవెల్ వంతెన నిర్మాణానికి 8 కోట్లు మంజూరు కావడంతో అప్పటి ఎమ్మెల్యే చేతుల మీదుగా 2023లో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. కానీ అదే సమయంలో ప్రభుత్వం సైతం మారడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడున్న నాయకులైనా స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బ్రిడ్జి ప్రాబ్లం ఉందండి. వర్షం వచ్చిన రోజు పరిస్థితి ఘోరం అండి. బ్రిడ్జి మించి దగ్గర గజం 2 గజాలు ఎత్తిపోతుంది. రాకపోకలు పూరా బంద్. కుమ్మరికుండ మించి తిరిగిపోవడం జరుగుతుంది. 6-7 కిలోమీటర్ల దూరం నుంచి. గత 30 సంవత్సరాల నుండి బ్రిడ్జికి రాకపోకలు బంద్ అయినాయి. అవతలకి ఏడికి పోయిపోదామన్నా కానీ ఇబ్బంది ఉంది. రైతులందరూ కష్టపడుతున్నారు. చదువుకునే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయగలరు. మన రాష్ట్రాన్ని మా ఊరిలో ఏలే నాయకులు సుధా పట్టించుకోగా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు మాకు వచ్చినాయి. కాకపోతే మన పాలేరు ఏరు ఉప్పొంగి మాకు రాకపోకలు అనేటి చాలా ఇబ్బందికరం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న నాయకులన్నా పట్టించుకొని మాకు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయాలని తెలుపుకుంటున్నాను.